ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే, పోలీస్ శాఖలో దాదాపుగా 17,000 వరకు కూడా ఖాళీలున్నాయనేసి, అదేవిధంగా ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నటువంటి అధికారులు అనేసి, ప్రభుత్వ పరిశీలనలో భర్తీ అంశం కూడా జరుగుతుందనేసి కూడా చెప్పడం జరుగుతుంది. పోలీస్ శాఖలో పెరిగిపోతున్న ఖాళీలను అధికారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. క్రమం తప్పకుండా పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టడానికి పదవీ విరమణ కారణంగా మరి ఖాళీలు భారీగా పెరుగుతున్నాయనేసి కూడా చెప్పడం జరిగింది. అంటే దాదాపుగా 2015లో 18,000 వరకు నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ ఇప్పుడు 2026లో దాదాపుగా 17 నుంచి 18,000 వరకు కూడా మరి నోటిఫికేషన్స్ ఇచ్చే ప్రయత్నంలో దాదాపు కనిపిస్తున్నాయన్నమాట. వాస్తవానికి టీజీపీఎస్సీ నుంచి కూడా మరి అప్కమింగ్ ఏదైతే మార్చ్ 25 తర్వాత ఏదైతే ఓటీఆర్ సంబంధించినటువంటి అప్డేట్ ఏదైతే ఉన్నదో, ఈ ఓటీఆర్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ కొన్ని నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. దాంట్లో ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ అయినా సరే, తర్వాత పవర్ సెక్టర్ సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే, మూడోది వచ్చేసి మనకి ఏఎస్ఓ సంబంధించినటువంటి ఉద్యోగాలు, నాలుగోది ఏఈలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి కూడా అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఇచ్చే ప్రయత్నంలో కనిపిస్తుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో కనుక చూసుకున్నట్లయితే దాదాపు కూడా 95,361 మంది ప్రస్తుతం ఉన్నప్పటికీ పోస్టులు ఉన్నప్పటికీ దాంట్లో 77,369 మాత్రమే ఉన్నారనేసి, మిగతా సంబంధించినటువంటి బ్యాక్లాగ్స్ అంటే దాదాపుగా 17,992 పోస్టులు కూడా ఇక్కడ బ్యాక్లాగ్స్ అంటే ఖాళీలు ఉన్నాయనేటువంటి సమాచారం అయితే రావడం జరిగింది. అంటే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్లో అయితే ఖచ్చితంగా 17,990 దాకా మరి నోటిఫికేషన్స్ను ఎక్స్పెక్ట్ చేసేయడానికి అవకాశం ఉన్నటువంటి ప్రజెంట్ కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ ఇయర్లో మాత్రము ఈ నోటిఫికేషన్స్ ప్రభుత్వం ఇచ్చే ప్రయత్నంలో కనిపిస్తుంది అనమాట. సో ఏదైనా సరే మీ ప్రిపరేషన్ను కంటిన్యూలో ఉంచుకోండి. ఖచ్చితంగా 2026లో సో ఎండింగ్ వరకు కూడా మరి కొన్ని నోటిఫికేషన్స్ మనం చూస్తామండి. ఎందుకంటే ఆల్రెడీ మనకు కొన్ని శాఖలకు సంబంధించినటువంటి పోస్టులు కూడా మరి వివిధ సంబంధించినటువంటి ఆర్థిక శాఖ కూడా దానికి సంబంధించినటువంటి ఆమోదించిన తర్వాత కూడా నోటిఫికేషన్ ఇచ్చే ప్రయత్నంలో కనిపిస్తుంది. సో మొత్తానికైతే దాదాపుగా 17,000 వరకు ఇక్కడ నోటిఫికేషన్స్ ఇచ్చే ప్రయత్నంలో కనిపిస్తుందన్నమాట. అదేవిధంగా ప్రభుత్వ పరిశీలనలో దాదాపుగా భర్తీకి అవకాశం ఉన్నటువంటి ఈ 17,000 ఉద్యోగాలు కూడా మరి ప్రభుత్వం చాలా శరవేగంగా పనిచేస్తున్నటువంటి సమాచారం అయితే కనిపిస్తుంది. దానితో పాటు మనకు వివిధ శాఖల్లో ఉన్నటువంటి మిగతా శాఖలు డిపార్ట్మెంట్ల వైజ్ కనుక నోటిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి దాంట్లో, సో రెవెన్యూ డిపార్ట్మెంట్లో గ్రూప్ సంబంధించినటువంటి ఉద్యోగాలతో సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా మనకు ఈ ఇయర్లో ఎక్స్పెక్ట్ చేయడానికి ఎక్కువ కనిపిస్తుంది. సో ఈ ఇయర్లో మనకు ఏదైతే శాంతికుమారి గారి కమిటీ ఏదైతే ఇస్తారో దాదాపుగా 14 శాఖలకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలు ఇచ్చిన తర్వాత మరి దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా మరి ఇక్కడ మొదలుపెట్టే అవకాశం దాదాపుగా కనిపిస్తుంది. దాంతోపాటుగా మనకు సిలబస్ కమిటీ ఏదైతే ఏర్పాటు చేయడం జరిగిందో, సిలబస్ కమిటీ మనకు బాలకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది కదా. సో ఈ బాలకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సిలబస్ కమిటీ, అదేవిధంగా శాంతికుమారి కమిటీ కూడా మరి ఇక్కడ నోటిఫికేషన్స్ ఈ యొక్క సబ్మిట్ చేస్తే మరి నోటిఫికేషన్స్ మాత్రం ఇక్కడ భారీ ఎత్తున వచ్చే అవకాశాలు దాదాపుగా కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఈ విధంగా మరి ఏపీ అండ్ తెలంగాణలో ఖచ్చితంగా ఇక్కడ పోలీస్ శాఖలో కూడా వస్తాయి. అదేవిధంగా ఏపీలో కూడా చూసుకున్నాం మనం. జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి నిన్ననే ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ నెల 13 వరకు దానికి సంబంధించినటువంటి వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలు కూడా ఇవ్వాలనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మరి ఈ ఇయర్ సంబంధించినటువంటి బడ్జెట్ సమావేశాల్లో మంత్రివర్గం కనుక దీనికి సంబంధించినటువంటి ఆమోదం పొందితే మాత్రము ఖచ్చితంగా ఈ ఇయర్ నుంచి ఏపీలో ప్రతి ఇయర్ కూడా జాబ్ క్యాలెండర్ అనేది వచ్చే అవకాశాలు దాదాపుగా కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇటు ఏపీ అండ్ తెలంగాణ రెండు స్టేట్లో ఇక నోటిఫికేషన్స్ ఇచ్చే ప్రయత్నంలో కనిపిస్తున్నాయి కాబట్టి 100% రిక్రూట్మెంట్ చాలా పారదర్శకంగా ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో నోటిఫికేషన్స్ ఒకసారి ఇస్తే మరి టైం ఉండకపోవచ్చు కాబట్టి మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోవడం చాలా ఉత్తమం. సో ఇది ఈరోజు వచ్చినటువంటి అప్డేట్. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.